మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో వచ్చినటువంటి అనగనగా మల్లేష్ కథ అనే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీద కొంతమంది పాస్టర్లు వెళ్ళి కేసు కూడా పెట్టారంట. అంటే ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత నేను ఏం చేస్తాను, అంటే నేను ఏం చేయబోతున్నాను అనే విషయాలు కూడా మీకు ఇక్కడ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మల్లేష్ కథ అనే షార్ట్ ఫిల్మ్కి నేను ఆగిపోతానా లేదు. భవ్యశ్రీ కథ ఉంది కదా, భవ్యశ్రీ ఎలాగైతే ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిపోతుంది, స్వస్థత జరుగుతుందని చెప్పి నమ్మించి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి చివరకు ఆ పాప ప్రాణం తీసేంత వరకు వాళ్ళ నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు ఒక విషయం కూడా తెలిసింది. ఏంటంటే, మనము మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో వచ్చినటువంటి అనగనగా మల్లేష్ కథ అనే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీద కొంతమంది పాస్టర్లు వెళ్ళి కేసు కూడా పెట్టారంట. 2-3 సెక్షన్లు కూడా పడ్డాయి. అంటే అట్ ద సేమ్ టైం కరుణాకర్ మీద కూడా పెట్టారు, నా మీద కూడా పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క అనగనగా మల్లేష్ కథ అనే యొక్క షార్ట్ ఫిల్మ్ తీయడానికి ముందు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. షార్ట్ ఫిల్మ్ అనేది నేను తీయకుండా ఉండాలి అంటే, నా యొక్క ఆవేశం కోపం చల్లారాలంటే ఒకటే ఒక ఆప్షన్. ఆ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ తీయకుండా మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ వాడి భార్య సిస్టర్ షారోన్ కానీ నాకు ఫోన్ చేసి ఒక వారం టైం ఇస్తున్నాను. ఈ ఒక్క వారంలో 7 days వీడు నాకు ఫోన్ చేసి, బెల్లంపల్లి ప్రవీణ్ కానీ సిస్టర్ షారో కానీ నాకు ఫోన్ చేసి, మేము కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరించాము, నేను దీని తరపున యావత్ హిందూ సమాజానికి నేను క్షమాపణలు చెప్తున్నాను అని బెల్లంపల్లి ప్రవీణ్ గాడే నాకు ఫోన్ చెయ్యాలి. ఈ చూసారు కదా, ఎప్పుడైతే బెల్లంపల్లి ప్రవీణ్ కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరించారో, ఈడు నాకు క్షమాపణ చెప్పాలి, నాకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పండి అని చెప్పినప్పుడు నాకు ఎవరు స్పందించాల. నేను దానికి రివెంజ్ నేను తీర్చుకుంటా అని చెప్పేసి నేను మల్లేష్ కథ అని చెప్పి షార్ట్ ఫిలిం అనేది నేను తీయడం జరిగింది. ఇందులో ఈ షార్ట్ ఫిలింలో చూసిన వాళ్ళు చాలామంది కూడా ఇవి మా గ్రామాలలో మేము చూసినటువంటి రియల్ స్టోరీస్ అని చాలామంది అంటున్నారు. వీటి మీద చాలామంది అవేర్నెస్ కూడా వచ్చింది. అంటే అది షార్ట్ ఫిలిం యూట్యూబ్లో వ్యూస్ తక్కువ వచ్చినా చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు. అట్లాగే ఈ యొక్క షార్ట్ ఫిలిం నేను పాస్టర్ను తప్పుగా చూపించానని, లేనిపోని నేను కల్పించి అబద్ధాలు చెప్పానని చెప్పేసి కొంతమంది పాస్టర్లు వెళ్ళి కేసు కూడా పెట్టారు. ఇందులో ఏంటంటే, ఒక పాయింట్ మీరు బాగా గమనించండి. హిందూ దేవుళ్ళు సైతాన్లు విగ్రహాలు, హిందూ దేవుళ్ళు అని చెప్పేసి రకరకాలుగా తిడుతూ ఉంటే వాటి మీద ఎవరు కేసులు పెట్టరు. ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటే వాటి మీద బ్లాక్ మ్యాజిక్ అండ్ రెమ్యూనరేషన్ యాక్ట్ కింద ఎవరు కేసులు బుక్ చేయరు. అంటే ప్రాణాలు పోయినా కూడా కేసులు బుక్ చేయరు. ఇది అబద్ధము, వీటి నుండి మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి, ఈ మత మార్పిడి ముఠాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి మనం అవేర్నెస్ చేసే విధంగా ఒక షార్ట్ ఫిలిం తీస్తే ఇది వీళ్ళకు నొప్పి కలిగింది, బాధ కలిగింది, వీళ్ళు వెళ్ళి కేసులు పెడుతున్నారు. ఓకేనా? కాబట్టి మనం ఈ దృష్టిని మనం ఎలా చూడాలి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో నేను పాస్టర్ తప్పుగా ఏం చూపించాను, మరి అమ్మాయిలు వాడుకుంటున్నాడు, ఆ షార్ట్ ఫిలింలో పాస్టర్ అమ్మాయిలు వాడుకుంటున్నారు అని చెప్పి చూపించాను. మరి ఈ సమాజంలో రియల్గా కొన్ని కేసులు బయటకు వచ్చాయి కదా, ఇవన్నీ తప్పండి, వాళ్ళు మా క్రైస్తవులు కాదు, వాళ్ళు బైబుల్ సరిగా పాటించట్లేదు అని చెప్పేసి కొంతమంది మీ పాస్టర్లు ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. నిన్న అవే షార్ట్ ఫిల్మ్ నేను చూపించాను. అంటే వాళ్ళ ఆడపిల్లలు సేఫ్గా ఉండకూడదు. ఇప్పుడు గ్రామాలలో మీటింగ్స్ పెట్టి చాలామందిని అవేర్నెస్ చేసుకుంటే మా మీటింగ్స్ కూడా మేము పెట్టుకోకూడదు. అంటే మా దేవుళ్ళ గురించి, మా ధర్మం గురించి మేము చెప్పుకోకూడదు. అట్లాగే బైబుల్ ఇలా ఉంది, ఇలా మీరు క్వశ్చన్ చేయండి అని చెప్పేసి కూడా మేము అవేర్నెస్ చేయకూడదు అనమాట. మేము చేస్తే మేము దేశద్రోహులము, మత ఉన్మాదులము, అవసరమైతే మా మీద సెక్షన్ల కింద కేసులు పెట్టి బుక్ చేసి మమ్మల్ని ఏదో చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్లానింగ్ ఉంది. వాడు పాస్టర్ పీటర్ అంట, వీడు కలిపి నా మీద కేసు పెట్టాడు. వీడికి రాజకీయ బలం ఉందని కూడా తెలిసింది. అంటే ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత నేను ఏం చేస్తాను, అంటే నేను ఏం చేయబోతున్నాను అనే విషయాలు కూడా మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మల్లేష్ కథ అనే షార్ట్ ఫిలింలో వీళ్ళు కేసులు పెట్టారు, రకరకాల పాయింట్లు వీళ్ళు రైస్ చేశారు పోలీస్ స్టేషన్లో. నేను పోలీస్ స్టేషన్కి కానీ పూర్తిగా నా మద్దతు తెలియజేస్తాను, వాళ్ళ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. మేము ఎక్కడికేమి అబ్స్కాండింగ్ ఎస్కేప్లో మేము ఎప్పుడు లేము. మాకు ఎప్పుడన్నా కానీ ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు చాలా చోట్ల కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే మేము వెళ్ళాము. గతంలో కూడా పెనుగంచిప్రోల్లో ఉన్నటువంటి గ్రామంలో అక్కడ ఎస్ఐ పిలిస్తే హైదరాబాద్ నుంచి మేము వెళ్ళాము. అక్కడ కుకట్పల్లిలో కూడా అయినప్పుడు కూడా మేము వెళ్ళాము, వస్తుంటాము, మాట్లాడుతుంటాము. అట్లాగే మేము ఎప్పుడు కూడా
ప్రభుత్వాలను, సిస్టమ్‌ను, పోలీస్ డిపార్ట్మెంట్‌ని మేము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాము. నిజాలేంటి అనే విషయాలు కూడా అందరికీ ఫ్యూచర్‌లో అందరికీ తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 'మలేష్ కథ' అనే షార్ట్ ఫిల్మ్‌తో నేను ఆగిపోతానా? లేదు. ఇప్పుడు 'భవ్యశ్రీ' కథ ఉంది కదా! 'భవ్యశ్రీని' ఎలాగైతే ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిపోతుంది, స్వస్థత జరుగుతుందని చెప్పి నమ్మించి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి చివరకు ఆ పాప ప్రాణం తీసేంత వరకు వాళ్ళ ఉన్మాదము, వాళ్ళ పైత్యము చెరగనటువంటి పాస్టర్లు ఉంది కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే కథ, యాజ్ ఇట్ ఈస్‌గా ఇవే పేర్లతోటి అతి త్వరలో నేను మీ ముందుకు మరొక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్‌తో రాబోతున్నాను. నేను ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి. మా వోళ్ళను కాపాడుకునే విధంగా నేను అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తూనే ఉంటాను. వీళ్ళు ఏం చేస్తారో, ఏం చేయబోతారో, వీళ్ళు ఎక్కడ దాకా పోతారో నేను కూడా చూస్తాను. కాబట్టి నేను చేయబోతున్నటువంటి ఆ షార్ట్ ఫిల్మ్‌కి కూడా మీరందరూ కూడా నాకు సహకారం అందిస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.